హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 8 అండి. డే 7. సో, ఇవాల్టైతే 'నాగార్జున' గారు ఒక ఓల్డ్ సాంగ్ తోటి అదేదో 8 అన్న సాంగ్ తోటి మొదలుపెట్టారు. సో, ఓకే అనిపించింది. డ్రెస్ ఏంటో కొద్దిగా టైట్ ఫిట్‌లా అనిపించింది. ఓల్డ్ మోడల్‌లో వచ్చారు రెట్రో స్టైల్‌లో. ఓకేగా ఉన్నారు లుక్ వైస్ అయితే గనక. ఇంకా దాని తర్వాతేమో పేడే అని చెప్పి అంటే ఈ వీక్ అంతా గూడా వీళ్ళ పెర్ఫార్మన్స్ బట్టి మీకు మనీ పెంచుతామని చెప్పన్నారు. దాన్ని బట్టి ఫస్ట్ అయితే గనక 5,00,000 అని చెప్పి, దాని తర్వాత తప్పులేంటో చూపించి, అంటే వీళ్ళందరూ గూడా ఇంగ్లీష్‌లోను, ఇంకా అలాగే పడుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి 2,00,000 తగ్గిస్తున్నాం అని చెప్పి టోటల్ 3,00,000 చేశారు. ఈ వీక్ అయితే అందరికి అంటే ఎవరు విన్నర్ అయితే లాస్ట్‌కి వాళ్ళకి 3,00,000 వచ్చేటట్టు ప్లాన్ చేశారనమాట. నెక్స్ట్ దాని తర్వాత హార్న్ పెట్టి వార్ హార్న్ దాంట్లో బ్లో చేస్తే ఎవరిది వినిపిస్తుందో వాళ్ళు గెలిచినట్టు ఐ మీన్ సేఫ్ అయినట్టు ఎలిమినేషన్ నుంచి అని చెప్పారు. భాష అయితే ఎలిమినేట్ అవ్వకుండా అయిందండి. దాని తర్వాత ఒక గేమ్ పెట్టారు. మూవీ నేమ్స్ తోటి ఇరువైపులా బాయ్స్ అండ్ గర్ల్స్‌ని పెట్టి మూవీ నేమ్స్ ఒక హీరో పేరు చెప్పి దానికి తగ్గట్టుగా మూవీ నేమ్స్ చెప్పడం జరిగిందనమాట. అందులో ఏమో బాయ్స్ గెలిచారు. అలాగే దాని తర్వాత ఇంకో ఎలిమినేషన్ నుంచి బాటిల్ దీంట్లో పెట్టి దాంట్లో ఏమో సేఫా అన్‌సేఫా అని చెప్పారనమాట. అందులో పృథ్వీ అయితే గనుక సేఫ్ అయ్యారు. ఇంకా దాని తర్వాతేమో మళ్ళీ ఇంకో గేమ్ పెట్టి దాంట్లో ఏమో లాక్కో ఇటు అని చెప్పి మధ్యలో ఒక కోన్ లాంటిది పెట్టి హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ ఇవి గేమ్ ఆడించి దాన్ని బట్టి కోన్ లాక్కోవడం చేయడం జరిగింది. ఇందులో ఏమో గర్ల్స్ గెలిచారు. సో, ఇద్దరికీ ఈక్వల్ వచ్చింది కాబట్టి గర్ల్స్‌ని షేర్ చేసుకోమన్నారు గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చి. ఇదంతా మనకు తెలిసిందేనండి. సండే ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇది సో పైన నేను చెప్పాను మీకు. ఇంక దాని తర్వాత నెక్లెస్ బాక్స్ తీసుకొచ్చి అందులో ఎవరు రెడ్ కలర్ నెక్లెస్ ఉంటే గనక వాళ్ళు అన్‌సేఫ్, గ్రీన్ ఉంటే గనక సేఫ్ అని చెప్పి మన విష్ణుప్రియ సేఫ్ అయ్యారనమాట. ఇదంతా గూడా జరిగింది. బట్ ఎప్పుడు గూడా లాస్ట్ సీజన్, ఆ ముందరి సీజన్‌లో గూడా సండే ఎక్కువ యాక్టివిటీస్ ఉండవు. ఐ మీన్ ఓన్లీ గేమ్సే ఉంటాయి. దానివల్ల కొద్దిగా మనకి ఇంట్రెస్టింగ్ తక్కువుంటుంది. బట్ ఇది మనం ఆల్రెడీ రికమెండేషన్ చేసినట్టు ఉన్నాము లాస్ట్ సీజన్‌లో గూడా. అంటే అందరు రివ్యూయర్స్ వీళ్ళందరూ గూడా ఆర్ జనాలు గూడా ఎక్కువ కోరుకునేదేంటంటే కొద్దిగా ఏదన్నా ఇంట్రెస్టింగ్‌గా పెట్టేటట్టు. సో, అలా ఒక గేమ్ పెడితే గేమ్ అని కాదు. ఇలాగే ఇప్పుడు ఏదైనా నామినేట్ చేసుకునడానికి ఈజీగా ఉండేటట్టు చేయడానికి వాళ్ళు యానిమల్ డెడికేషన్ అనే గేమ్ పెట్టారు. సో, ఇదైతే సాటర్‌డేస్ వచ్చే దానిలాంటిదనమాట. సో, ఇది బావుందనిపించింది. ఇది కంటిన్యూ చేస్తే బావుండు. అప్‌కమింగ్ ప్రతి సండేస్ కూడా. అప్పుడింకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనమాట. ఈవెన్ సండే గూడా. సో, దాని ప్రకారం అయితే గనక ఒక్కొక్క యానిమల్‌కి ఒక్కొక్క ఇదిచ్చారు. సో, ఫస్ట్ ఏమో నబీల్‌ని పిలిచారు. నబీల్ వచ్చేసి యష్మికిచ్చి తను స్వార్థం అని ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తాడంటే రీజను తను స్వార్థంగా గేమ్‌లోనే ఉంటారు అన్నట్టుగా చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఎందుకు అంత సేఫ్ ప్లే అన్నది అర్థం కాలేదు. తను క్లాన్‌లో ఉంటున్నాడు గూడా, చీఫ్‌గా ఉంటున్నాడు తన కిందనే. అయినా గూడా అది చెప్పాడు. సో, నాకదేమంత ఎక్కలేదనమాట. జస్ట్ సేఫ్ ప్లే కింద ఆడినట్టు అనిపించింది. ఇప్పటికి గూడా ఇంకా నబీల్ మాస్క్‌లోనే ఉన్నారు. నెక్స్ట్ ఏమో ప్రేరణ వచ్చి సీతకి నమ్మదగినది కాదు. ఎందుకంటే నేనిలా ఒక రకంగా అనుకుంటే తను ఒక రకంగా తీసుకుంటోంది నా విషయంలో. అంటే చెత్తబుట్టలో ఇదిను ప్లస్ ఇంకా ఫస్ట్‌లో నిఖిల్ అన్న మాటలు తినే అందా అనుకుని తను మాట్లాడింది గదా! సో, ఈ విధంగా ప్రేరణ సైడ్ నుంచయితే ఇది కరెక్టే అనిపించింది. కానీ నమ్మతగినది కాదు. ఇంకేదన్నా వేరే ఏదైనా ఇచ్చుంటే సరిపోయేది. ఇక్కడ తేలులాగా ఇచ్చారు నమ్మదగినది అని చెప్పి. సో, నాకది వాటెవర్ రీజన్ కరెక్ట్ కాదనిపించింది. బట్ వాటెవర్ తను చెప్పిన పాయింట్స్‌కి తను ఏదోకటి ఇవ్వాలి అనుకుంది కాబట్టి ఇచ్చారనమాట. నెక్స్ట్ నిఖిలొచ్చి భాషకి ఇక్కడైతే నిఖిల్ అన్నది చిరాకొచ్చిందండి. భాష సంగతి కాదు, నిఖిల్ సంగతే చిరాకొచ్చింది. ఏంటో సేఫ్ గేమ్‌లాగా తను జోక్స్ ఏస్తాడు. అది చిరాకొస్తున్నాయని జెప్తున్నాడు. జోక్స్ చేస్తే తీసుకోవాలి, తీసుకోకపోవాలి. అది అది దానికి దీనికి గేమ్‌కి సంబంధం ఉండదు. తనతో పాటు వేరేగా జరిగిన వాటిలకి ఇవన్నీ రీజన్స్ ఉన్నా గూడా అవేమీ చెప్పకుండా తను ఇలా జోక్స్ చేస్తాడు. నాకు చిరాకొస్తుంది. అందుంచే ఇదిచ్చి దోమ లాంటిదిచ్చి అది చిరాకు అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ భాష సరే ఇది అమ్మతో సమానం. అమ్మంటే 2 అమ్మలు కాబట్టి దోమ అని చెప్పి అది గూడా ఇది చేశాడు. ఫన్ చేశాడు. చాలా ఫన్ చేశాడండి. ఈవెన్ ఇంతకుముందు జరిగిన గేమ్స్ ఇంత చెప్పాను గదా! గేమ్స్‌లో గూడా భాష ఎక్కువ డాన్స్ చేయడం ఏదో
తనకు నచ్చినట్టుగా చేయడం జరిగింది. కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బట్ ఇదే ఇంకా కంటిన్యూ అయితే గనక భాష సీరియస్‌నెస్‌కి రాకపోవచ్చు. తను పాయింట్స్ అయితే పెడుతున్నాడు గానీ, ఎదుటి వాళ్ళకి అది సీరియస్‌గా తీసుకునే పాయింట్స్‌లా ఉండవు. ఇంకా జోక్ అయిపోతూ ఉంటుందనమాట. సో, అది కొద్దిగా తగ్గించి అప్పుడప్పుడు ఏస్తే బావుంటుంది గానీ, మొత్తం ప్రతీదీ వేస్తే గనక కొద్దిగా మనకు గూడా చిరాకొచ్చే సూచనలెక్కువుంటాయనమాట. నెక్స్ట్ ఏమో 'యష్మి' ఏమో తను బేబక్కకిచ్చారు. గొర్రె బ్లైండ్ ఫాలోవర్. ఎందుకంటే తను ముందర నిఖిల్‌ని ఫాలో అయిపోవడం, ఇంకోళ్ళని ఇలా ఏదైనా జరిగితే దానికి బ్లైండ్‌గా ఫాలో అయిపోతుంది. తనంతటికి తను డెసిషన్ గాని, లేకపోతే వాయిస్ చేయడం గాని ఏం చేయదని చెప్పారు. నెక్స్ట్ ఆదిత్య వచ్చారు. తను గూడా సేమ్ భాషకి దోమ ఇచ్చి చిరాకు పెట్టిస్తాడు. 200, 300 జోక్స్ చెప్పాడంటండి వితిన్ 1 వీక్‌లోనే. సో, అందుగురించి తనకింక చిరాకొచ్చిందని జెప్తున్నాడు. బట్ స్టిల్ ఇంకా నేనింకా చెప్తూ ఉంటాను. నువ్వు మామ అంటే మా 2 మాలు కాబట్టి మా ఇచ్చావు. సో, అని జెప్పి తనకి చెప్పడం జరిగింది. సో, అక్కడ జోక్ చేశాడు. నెక్స్ట్ 'నైనిక' వచ్చి ఇక్కడ ఎన్ఎంకే నాగమణికంటకిచ్చారండి. తేలు నమ్మదగినది అని. ఇక్కడ ఏం చెప్పిందంటే తను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. లేదంటే ఎక్కువ వేరే దీంట్లో ఉంటాడు గానీ ఆహ్, కరెక్ట్‌గా మాట్లాడడం రాదు. కరెక్ట్‌గా డెసిషన్ మేకింగ్ చేయడం రాదు అన్నట్టుగా చెప్పిందనమాట. బట్ దాంట్లోనూ నమ్మదగడం గురించి చెప్పడం ఏమో నాకర్థం కాలేదు. బట్ ఇక్కడైతే ఎక్స్‌ప్లనేషన్ మన నాగమణి కంటే అయితే కరెక్ట్‌గా ఇచ్చారు. అంటే తను చెప్పేదేంటంటే, సో, ఇది అసలు ఎక్కడొచ్చిందంటే సిట్యుయేషన్ 3 క్లాన్స్ అప్పుడు మీరు ఎవరికి వాళ్ళు వెళ్ళి ఆహ్, ఎవరినైనా అడిగి మీరు తన క్లాన్‌లో ఉండేటట్టు చూసుకోండంటే తను చెప్పాడనమాట నాగమణికంట. నేను క్లియర్‌గా నిఖిల్ దగ్గరికి ఫస్ట్ ఎళ్ళాను. నిఖిల్ ఏమో నేను స్ట్రెంత్ ఉన్న వాళ్ళని తీసుకోవాలని చూస్తున్నానని చెప్పాడు. దాని తర్వాత నేనేమో యష్మి దగ్గరికొస్తే యష్మి న్యూట్రల్‌గా ఆన్సర్ ఇచ్చింది. తీసుకుంటానా? తీసుకోనా? అన్నట్టుగా. దాని తర్వాత అప్పుడు నేను నైనిక దగ్గరికి ఎందుకెళ్ళానంటే ఇంక వీళ్ళిద్దరూ కాదు అన్నారు కాబట్టి అవ్వకపోవచ్చు అన్నట్టుగా చెప్పారు కాబట్టి బట్ ఈ వీక్ నేను నామినేషన్‌లో ఉన్నా. ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను వచ్చాను. అంతేగాని అక్కడిది ఇక్కడ అక్కడ చేయాలని కాదు. ఇట్స్ ఎ గేమ్ కదా! మరి నేనెళ్ళి అడగాల్సిందే కదా! అని క్లియర్‌గా అయితే కరెక్ట్‌గానే చెప్పాడు. ఇక్కడ నాగమణికంట వాటెవర్ కమెంట్స్ చెప్పినవన్నీ కరెక్ట్ అనిపించాయనమాట. నైనిక నమ్మదగిన దానికిను, దీనికి సంబంధం లేకుండా చెప్పారండి. సో, అది తప్పే అనిపించింది. నెక్స్ట్ 'పృథ్వీ' వచ్చి బేబక్కకి డాంకీ ఇచ్చారు. క్లియర్‌గా అయితే చెప్పేసారు. తెలివి తక్కువతనం అనమాట. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నామినేషన్ కన్నా ముందర చీఫ్ సెలక్షన్స్ అప్పుడు గూడా నువ్వెందుకు మాట్లాడలేదంటే, నేను టైం వచ్చినప్పుడు మాట్లాడతానన్నారు. అలాగే ఇప్పుడు టైం లేదండి. ఈ వీక్‌లో ఎళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు నువ్వు ఫైట్ చేయాల్సింది పోయి ఫైట్ చేయకుండా ఉన్నారంటే బేబక్ ఇంక అది ఒప్పుకున్నది. అది కరెక్టే తన విషయంలో. తను ఎప్పుడు మాట్లాడాలో తనకి వచ్చిన ఛాన్సెస్ అన్నీ మిస్ చేసుకున్నారు. కుక్కర్ గొడవ గానీ, ఇంకేదన్నా కిచెన్ గొడవలొచ్చినప్పుడు గానీ, చీఫ్ సెలక్షన్ గొడవలొచ్చినప్పుడు గానీ, ఎక్కడా గూడా తను రైజ్ చేయలేదు. ఓన్లీ నిన్న, మొన్న 2, 3 ఎపిసోడ్స్ లాస్ట్ 1 ఆర్ 2 ఎపిసోడ్స్‌లో తను వాయిస్ అనేది రైజ్ చేశారు. అంటే పాయింట్స్ అనేది పెట్టారు గానీ, బట్ దానివల్ల టైం అయితే అయిపోయింది. తను అందునుంచి ఈరోజు ఎలిమినేట్ అయిపోవాల్సొచ్చింది. నెక్స్ట్ 'సోనియా' ఏమో విష్ణుకి చేసి ఫాక్స్ కన్నింగ్ అని జెప్పారు. ఇక్కడ విష్ణు అయితే కరెక్ట్‌గా, క్లియర్‌గా తను డిఫెండ్ చేసుకోగలిగారనమాట. ఏంటంటారంటే, తనకి తనే అనుకుంటారండి నేను ఇలాగని, గానీ అన్ని మాటలు నేను అనలేదు. చాలా మాటలు అనేసింది విష్ణు నన్ను ఇది చేసేసింది, నన్ను పుణ్యస్త్రీ అంది, లేకపోతే ఇంకోటి నాకు ఇది లేదని చెప్పి. బట్ విష్ణు అయితే చెప్పిందనమాట. అలా అయితే నేను ఏడుస్తాను, నాకు ఏడుపొస్తే నేను ఇదిగా ఉంటాను. తను మాత్రం అది ఒప్పుకోదండి. ఇంకా గొడవ పడాలనే చూస్తుంది అన్నట్టుగా విష్ణు చెప్పడం జరిగిందనమాట. సో, ఇక్కడైతే విష్ణు పాయింట్స్ వాటెవర్ షీ మెన్షన్డ్ అన్నవి అవన్నీ గూడా కరెక్ట్‌గా అనిపించాయి వెన్ కంపేర్డ్ టు సోనియా ప్రకారం. ఎందుకంటే సోనియా మనకు క్లియర్‌గా తెలుస్తుంది. తను షీ వాంట్స్ టు పుల్ సమ్‌వన్ అక్కడ ఏదో ఒక రకంగా ఒక ఇష్యూలోకి లాగితే గనక వాళ్ళు కొద్దిగా ఇదవుతారు కదా! డౌన్ అవుతారు కదా! అన్నదే ట్రై చేస్తోంది. అంటే తన గేమ్ ప్లాన్ అది. బట్ పర్ఫెక్ట్‌గా తను చేసుకుంటూ వస్తోందనమాట. బట్ విష్ణు ఏమో అందులో కొద్దిగా ఏమంటారు అనుకోకుండా పప్పులో కాలేసినట్టుగా జరుగుతోందనమాట. నెక్స్ట్ అభయ్ వచ్చేసి యష్మికిచ్చాడు. యష్మికి సేమ్ క్వాట్ స్వార్థం మా క్లానే, మా చీఫే. బట్ స్టిల్ గేమ్ గురించి తను స్వార్థంగా ఆలోచిస్తున్నా. ఇక్కడేమో సేఫ్ మళ్ళీ ఈ రీజన్ చెప్పింది అసలు నచ్చలేదు నాకు. నెక్స్ట్ ఏమో సీత ఏమో ప్రేరణకి గొర్రె గుడ్డిగా ఎళ్ళిపోతూ ఉంటుందని చెప్పి నిఖిల్‌ని ఫాలో అవుతుంది అని చెప్పింది. బట్ ఇక్కడేమో ప్రేరణ బాగా క్లియర్‌గా చెప్పిందనమాట. నేను ఫస్ట్ వీక్ ఫస్ట్ వచ్చినప్పుడు నిఖిల్ తోటి ఎందుకంటే నాకు
అలాగా పడింది గేమ్ ప్రకారం. సో, అందుంచి మాట్లాడాను. దాని తర్వాత నా చీఫ్ ఏమో ఎవరు మన యష్మి. సో, ఆయన నుంచి యష్మి మాట వినాల్సొచ్చింది. అంతేగాని ప్లస్ నేను ఆలోచించుకుంటాను. సో, నేను అనుకోవడం ఏంటంటే, నన్ను నేనే బ్లైండ్‌గా ఫాలో అవుతాను గానీ, ఎవరిని ఫాలో అవ్వను. నాకు గేమ్స్ పరంగా లేకపోతే వాటెవర్ రీజన్స్ పరంగా వచ్చిన విధంగానే నేను ఆడాను అన్నట్టు క్లియర్‌గా అయితే చెప్పింది. ఇక్కడ ప్రేరణ చెప్పిన మాటయితే కరెక్ట్ అనిపించిందనమాట. నెక్స్ట్ ఏమో 'భాష' వచ్చేసి 'యష్మి'కిచ్చారు. 'యష్మి'కిచ్చి 'ఫాక్స్ కన్నింగ్' తను ఎక్కువ ఆహ్, ఆహ్, ఇదిగా ఉంటుంది. సెల్ఫిష్‌గా ఇక్కడ గూడా మళ్ళీ సెల్ఫిష్ అంటే చేపలు అమ్ముకోకుండా ఇలా ఉంటుంది అని జెప్పి. అంటే సెల్ఫిష్‌గా ఉండదు. కన్నింగ్‌గా ఉంటుందనడం కొద్దిగా నాకర్థం గాలేదు. ఎందుకు అలా ఇచ్చాడని. ఈవెన్ అందరికీ గూడా ఇంక విసుగొచ్చిందది. చెప్పారనమాట. ఎవరికీ అర్థం గాలేదు పో అన్నట్టుగా 'భాష' విషయంలో. ఇంకా 'విష్ణు' వచ్చింది. 'విష్ణు' ఏమో సోనియాకిచ్చి 'క్రోకోడైల్ మొసరు కన్నీరు.' సో, ఇదైతే మళ్ళీ వీళ్ళకి రైవల్రీ స్టార్ట్ అయిపోయింది గాబట్టి సేమ్ ఆపోజిట్‌లో ఇచ్చింది గ్యారంటీగా. ఎందుకంటే తను వెళ్లి ఫేక్ ఏడుపు ఏడిచినట్టుగానే చేశారు కాబట్టి సోనియా. సో, ఎందుకంటే అప్పటి వరకు ఉండి తను మాట్లాడినది, తినన్నది అక్కడికెళ్ళి కావాలని కోరి తెచ్చుకున్నట్టుగా అనిపించింది నాకైతే. విష్ణు విషయంలో. సో, అందుగురించెళ్ళి మొసలి కన్నీరు కార్చిందన్నట్టుగానే చేశారు. నెక్స్ట్ 'ఎన్ఎంకే' వచ్చేసి నాగమణికంఠ వచ్చి భాషాకిచ్చారు. ఇచ్చి తను చిరాకు పెట్టిస్తాడండి. అంటే ఏంటి జోక్స్ చెప్పా అని నాగార్జున అంటే, జోక్స్ అనే కాదు వేరేగా గూడా మాటలు అంటూ ఉంటాడంటే ఇక్కడ ఎందుకంటే నామినేషన్ అప్పుడు గాని, నిన్న జరిగిన సినారియోస్ లేకపోతే ఏదో ఇమ్మంటే అప్పటికి నాగమణికంఠకే ఇచ్చాడు భాష. అందుంచి ఇక్కడ అగైన్ నాగమణికంఠ అందుంచి టిట్ ఫర్ టాట్‌లా ఇస్తూ ఎళ్ళిపోయాడు. ఇక్కడ మళ్ళీ భాష ఏమో చిరాకు అంటే నేను క్లియర్‌గా ఒకటి చెప్తానండి. తిను ఎక్కడెక్కడో తిరిగి కూర్చొనుంటాడు. బట్ ఎళ్లి మాట్లాడిద్దామంటే నా దగ్గరికి రాకు అని రాకు అని చెప్పడం జరిగింది. ఇది గూడా మళ్ళీ ఫన్‌లోకెళ్ళిపోయింది. బట్ ఇక్కడ నాకోటి అనిపించిందేంటంటే నాగమణికంఠ ఇంక ఈ వీక్ అయిపోయిందండి. ఈ వీక్‌తో స్టాప్ చేసి అంటే ఏడుపు గాని ఏదన్నా గూడా తనకి కొద్దిగా ఆలోచన ఉంది గాబట్టి అంటే పాయింట్స్‌ని పట్టుకోగలడు కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఇంక భాషనే కాకుండా క్లియర్‌గా ఏమేం పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ గొడవలయ్యాయి, ఏ విధంగా తనని ఇన్వాల్వ్ చేశారు లేకపోతే ఇదంటే అప్పుడు గేమ్‌లోకెళ్ళినట్టు ఉంటుందండి. లేకపోతే ఇంకా భాష వెనకాలే పడితే గనక అంటే నువ్విచ్చావు నాకు నేను అందించి నీకు తిరిగిస్తాను అన్నట్టుగా చేసుకుంటే గనక తను ఆహ్, ఎక్కువ రోజులు సర్వైవ్ కాకపోవచ్చనమాట. నెక్స్ట్ 'బేబక్క'. 'బేబక్క' వచ్చేసి సోనియాకిచ్చారు. సోనియా ఏమో చిరాకు పెడుతుందండి. తను మాట్లాడితేనే కొద్దిగా ఇదిగా గొడవలకి దిగాలని చూస్తుంది కాబట్టి, సో, నాకందు నుంచి చిరాకుగా ఉందని చెప్పాను. ఇవన్నీ గూడా బాగా అనిపిచ్చాయి. కొన్ని పాయింట్స్. కొన్నయితే న్యూట్రల్. ఇంకొన్నయితే అసలు నచ్చలేదనమాట. దాని తర్వాత 'బేబక్క' నేను ఇంకా నాగమణికంఠని రూమ్‌కి పిలిచి ఒక డ్రమ్ లాంటిది ఇచ్చి దాన్ని కొట్టమని చెప్పారు. దాంట్లో నుంచి వాళ్ళిద్దరిలో 'బేబక్' ఎలిమినేషన్ అయిపోయారు. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత 'బేబక్క'ని స్టేజ్ మీదకి పిలిచి తను ఏవి ప్లే చేశారండి. అది ఓకే. ఫస్ట్ వీక్‌లో అంతకన్నా ఇంకా తనకి ఏవి ఏమి ఉండదు కాబట్టి అది బాగానే అనిపించింది. ఇంకా దాని తర్వాత ఒక టాస్క్ కింద తనని ఎవరినైనా రోడ్డు మీద పడేయంటే గనక సోనియా, పృథ్వీ, నాగమణికంఠ అండ్ నిఖిల్‌ని పెట్టారు. ఆబ్వియస్‌గా నిఖిల్ ఎందుకంటే తను నమ్మానండి. ట్రస్ట్ వర్తీ చేశాను. తనేమో నన్ను ఇది చేస్తే ఇక్కడ నిఖిల్ ఒక మంచి మాట అన్నాడండి. నేను తనకన్నా చిన్నవాడిని కాబట్టి నన్ను సారీ అమ్మా సారీ బేబక్క. నేనేమి కావాలని ఏం చేసిందేం లేదు. నిన్ను కావాలని డ్రాగ్ చేయాలని నిజమేనండి. తన విషయంలో బేబక్క విషయంలో మాత్రం తనేం కావాలని చేసింది లేదు. ఎందుకంటే కారం చెప్పాడు. మామూలుగా కారం ఉంటే బావుంటుందని చెప్తే అది కాస్త ఎక్కువైపోయింది. బట్ అక్కడ స్టాండ్ తీసుకోవచ్చు తను తీసుకోలేదు ఎక్కువ సార్లు బేబక్క తరఫు నుంచి. సో, అది తప్పు అని ఒప్పుకోవాలి. నెక్స్ట్ ఏమో సోనియా ఆబ్వియస్‌గా తనకి కుక్కర్ ఈ గోల వల్లే అసలు మొత్తం అంతా సోనియా వచ్చింది కాబట్టి తను. ఇంకా పృథ్వీ ఇచ్చాడు కాబట్టి పృథ్వీని గూడా రోడ్డు మీద అంటే నచ్చిందని చెప్పింది గానీ పృథ్వీ అంటే. బట్ నిన్నో మొన్నో బట్ స్టిల్ తనేంటంటే ఇలాగా ఇందాక ఫాక్స్ అని ఇవన్నీ ఇవ్వడం జరిగింది కాబట్టి తను నచ్చలేదని చెప్పాడు. ఇంకా నాగమణికంఠని మాత్రం పెట్టి నీకు నేను మంచి ఇది ఇస్తున్నాను. అడ్వైస్ ఇస్తున్నాను. నువ్వు ఇంకా ఫోర్స్‌ఫుల్‌గా మాట్లాడుతూ ఆహ్, ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి గేమ్‌లో అని చెప్పడం జరిగింది. నాగార్జున కూడా ఇండైరెక్ట్‌గా అయితే చెప్పారండి. నువ్వు అయితే గనక ఈ అడ్వైస్‌ని తీసుకో మంచిగా ఆడని చెప్పి. సో, వీళ్ళ నలుగురికిచ్చి వెంటనే పంపించారనమాట. ఇదండి ఈరోజు జరిగింది. ఇంక రేపు ఎలిమినేషన్ అప్పుడు పెయింట్ పోసుకోవడం నామినేషన్స్ అప్పుడు పెయింట్ తల మీద పోయడం అది జరిగింది. ఈసారి నిఖిల్ అండ్ ప్రేరణ కాదు ఎవరు నైనిక గూడా నామినేషన్స్‌కి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు గూడా వాళ్ళ క్లాన్స్ ఎక్కువ
హైయెస్ట్ లేదు కాబట్టి ఓన్లీ నాకు తెలిసి చీఫ్‌గా తను మన 'యష్మి' క్లాన్‌లో ఉన్నారు కాబట్టి తను హెడ్ కాబట్టి తను రాకపోవచ్చేమో దీంట్లోకి. తన్నే ఉంచారేమో. ఐ మీన్ ఒకళ్ళని సేవ్ చేసినట్టుగా న ఉంచారేమో అనుకుంటున్నాను. చూడాలి. బట్ అదైతే జరిగింది నా ప్రోమోలో చూపించడం వరకు. సో, ఇదండి ఈరోజు ఎపిసోడ్. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే దయచేసి లైక్ అయితే కొట్టండి. లైక్ వల్ల మాకు రీచ్ వస్తుంది. ఇంకా మీ ఒపీనియన్, కమెంట్స్ అవన్నీ చెప్పండి. ఓకేనా అండి? మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ రేపొద్దాం. బాయ్.